వందే గోమాతరం గావో విశ్వస్య మాతః. ఈ ఆవుకు మతం లేదండి. ఈ ఆవు అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అవసరం. ప్రపంచ మానవాళికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. అలాంటి గోవులను విచక్షణ రహితంగా రాజ్యాంగంలో ఉన్న 48 ఆర్టికల్ పాటించకుండా 1997 కౌ స్లాటర్ చట్టాలను గౌరవించకుండా యథేచ్ఛగా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల ఆవులను, ఎద్దులను బక్రీద్ పేరుపైన జరుగుతున్న మారణ కాండను మేమందరం కూడా దానికి నిరసనగా బక్రీద్ సందర్భంగా ఒక బ్లాక్ డేగా ఒక అభివర్ణిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోమాజిగూడ క్లబ్లో. ఈ ఆవు బాగుంటే ఈ భూమి బాగుంటుంది, ఈ పర్యావరణం బాగుంటుంది. ఆవు అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. ఈరోజు కూడా మతంతో ముడిపడకుండా ఒక వ్యాపారస్తులు, ఒక స్మగ్లింగ్ ముఠ గోవులను యథేచ్ఛగా రవాణా చేస్తూ ఈరోజు ఒక స్మగ్లింగ్ ముఠా, ఒక వ్యాపారస్తులు చేస్తున్న ఒక క్రూరమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తూ ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత. ఎందుకంటే భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఈ భూమి బాగుండాలి, ఈ మట్టి బాగుండాలి. ఈ మట్టి బాగుండాలంటే దేశీవాళీ ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే ఈ మట్టిలో సారవంతమైన సూక్ష్మ పోషకాలు తీసుకురాగలుగుతుంది. కాబట్టి అలాంటి భూమిని బాగుపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది. కాబట్టి ఈ పంచభూతాలను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికి మూలాధారణమైన సకల దేవత స్వరూపమైన గోమాతను, మన దేశీవాళీ గోవులను రక్షిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పి మహాయజ్ఞం చేస్తున్నాం. జై గోమాత.